అర్థాంగి సింహవాహిని. పుత్రులు మూషిక మయూర వాహనులు. వారితో నందివాహనుడు, నాగభూషణుడు అయిన పరమేశ్వరుని సహజీవనం సమస్యలకి పరాకాష్ట. అమ్మవారి సింహం అయ్యవారి నందివైపు, అయ్యగారి ఆభరణమైన సర్పం గణేశుని ఎలకను, కుమారస్వామి వారి నమలి అయ్యగారి మెడలోని పాము వైపు ఆకలిగా చూస్తున్నాయిట. అన్నిటినీ మించి శివుని తల మీద గంగ వైపు జగన్మాత అసూయిగా దృష్టి సారిస్తోందిట. నలుదిక్కుల నుంచి సమస్యలు చుట్టుముట్టినా ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తూ ఆది దంపతులుగా, ఆదర్శ జంటగా లోకానికి జీవన మార్గాన్ని చూపారు పార్వతీ పరమేశ్వరులు. రామచంద్రమూర్తికి సవితి తల్లి కుతంత్రంతో రాజ్యం రాకపోగా అరణ్యాలకు ప్రయాణించాల్సి వచ్చింది. అరణ్యకాండలో ఎదురైన ఇబ్బందులన్నీ ఒక ఎత్తు అయితే సీతాపహరణం అతిపెద్ద సమస్య. ఆ తర్వాత ఆప్తుడైన జటాయు మరణం, కవంధుని కర్కసత్వం, శిగ్రీవుడి నిరాదరణ, సముద్రుని నిర్లక్ష్యం, సేతుబంధనం, ఇంద్రజిత్తు మాయాయుద్ధం, పట్టాభిషేకానంతరం సీతాపరిత్యాగం, ఇలా రాముడి జీవితం అంతా సమస్యల తోరణమే. కానీ అన్నింటినీ పరిష్కరిస్తూ ముందుకు సాగి లోకానికి ఆదర్శంగా నిలిచారు. రాజకుటుంబంలో పెరిగి మరో రాజకుటుంబంలో అడుగుపెట్టిన సీతమ్మ ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన వయసులో అడవుల పాలై రాక్షసుల అకృత్యాలను ఎదుర్కొంది. చివరికి రావణాసురుని చెరలో రాక్షస స్త్రీల మధ్య 10 నెలలు దుర్భర జీవితం గడపాల్సి వచ్చింది. రావణ సంహారం జరిగి ఆనందించాల్సిన సమయంలో అగ్ని పరీక్షకు గురైంది. అది కూడా తీరి పట్టపురాణిగా ప్రశాంతంగా జీవించాల్సిన సమయంలో ఒక పామరుడి నిందతో అడవుల పాలై భూమిలో కలిసిపోయింది. జీవితం అంతా ప్రతికూల పరిస్థితుల్లోనే కొనసాగినప్పటికీ ప్రసన్నత కోల్పోకుండా ఆదర్శంగా నిలిచింది తల్లి సీతమ్మ. తాను పుట్టక ముందే తన కోసం ఎదురు చూస్తున్న మృత్యువుని చిరునవ్వుతో జయించి జీవితాన్ని కర్మగా కాక లీలగా మలుచుకున్నవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. చెరసాలలో జననం, వెచ్చని తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన అర్ధరాత్రి వేళ చినుకుల జడిలో యమునను దాటటం, పాలు కారే పసి వయసులోని పలు హత్యాయత్నాల్ని ఎదుర్కోవడం, చేయని దొంగతనానికి నీలాపిందల్ని భరించడం, తన ప్రమేయం లేకుండా గాంధారి శాపానికి లోనవ్వడం, సొంత బిడ్డలు, బంధువులు కళ్ళ ఎదుటే కొట్టుకుని నాశనం అవుతుంటే చూడాల్సి రావడం, ఇలా ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా చిరునవ్వుతో స్వీకరించి తన జీవితం ద్వారా లోకానికి జీవన విధానాన్ని నేర్పిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆనందం కోసం ఎదురు చూడడం కాకుండా ఆనందంగా ఎలా జీవించాలో తెలియజెప్పిన మార్గదర్శకుడు ఆయన. తెలిసి తెలియని వయసులో వరమో శాపమో తెలియని దుర్వాసముని అనుగ్రహాన్ని పొందింది కుంతి. బాల్య చాపల్యంతో సూర్యానుగ్రహం ద్వారా కర్ణుడికి జన్మనిచ్చి నీటిపాలు చేయాల్సిన దుర్భర పరిస్థితి కుంతి జీవితాన్ని కుదిపేసింది. తర్వాతి కాలంలో సవతి సహచర్యం, భర్త మరణం, ప్రమాదం పొంచి ఉన్న పరాయి పంచన కన్నబిడ్డల జీవనం, ఏకచక్రపురంలో భిక్షాటన, చక్రవర్తులైన బిడ్డలు అవమానపడి అన్యాయంగా అడవుల పాలవడం, విజయులై తిరిగి వచ్చిన బిడ్డల సన్నిధిలో హాయిగా జీవితాన్ని గడపాల్సిన వయసులో తమ కష్టాలకు కారకులైన వారికి తనను తాను సేవకురాలుగా నియమించుకుని వానప్రస్థానాన్ని సాగడం, ఇలా కుంతి జీవితం త్యాగమయం. శిల్పం శోభించాలంటే ఉలిదెబ్బలు తప్పవన్నట్లు కష్టాల కొలిమిలో తనను తాను అనుక్షణం కూటం పెట్టుకుని ఆదర్శంగా నిలిచింది. జీవితంలో చిన్న కష్టానికి బెదిరిపోయి అవాంఛిత సంఘటనలకు పాల్పడే వారికి జీవన పాఠం ఆమె జీవితం. మహారాజు కుటుంబంలో అగ్ని సంభూతగా జనించి అతి పరాక్రమవంతులైన 5 భర్తలు ఉండు కూడా ఎవ్వరూ ఎదుర్కోనంత అవమానాలు పొందిన సాధ్వి ద్రౌపది. బంధుమిత్రుల ఎదుట దుస్తులు లాగిన వాడొకడు, అరణ్యవాసంలో అపహరించిన వాడొకడు, ఆదమర్చి నిద్రిస్తున్న 5 బిడ్డల ఆయువు తీసిన వాడొకడు. ఇందరు అహంకారుల మధ్య తనను తాను రక్షించుకుంటూ జీవితాన్ని కొనసాగించిన ధీర వనిత ఆమె. రాముడు, కృష్ణుడు, సీత, కుంతి, ద్రౌపది అందరి జీవితాలు పైకి వైభవమే. కానీ అనుక్షణం కాల సర్పాల్లాంటి అవరోధాలే. వీరంతా తమకెదురైన ఇక్కట్ల కంటే తమ వారికి ఎదురైన కష్టాలనే భారంగా భావించారు. తమ కష్టం వచ్చిపోయే ఒక సన్నివేశం అయితే తను ప్రేమించిన వారికి వచ్చిన ఇబ్బంది సమస్యగా కనిపిస్తుంది. అయితే అది సన్నివేశం అయినా సమస్య అయినా కర్తవ్య నిర్వహణ నుంచి తప్పుకోకుండా జీవితాన్ని లీలగా సాగించేవారు
ఆదర్శమూర్తులే అవుతారు. వారి జీవితం ఆచరణీయమవుతుంది. కష్ట సుఖాల కలబోతే జీవితం. మనలాంటి సామాన్యుల జీవితాలే కాదు, అవతార పురుషుల జీవితాలు కూడా అంతే. వారు వాటిని సన్నివేశాలుగా స్వీకరిస్తారే కానీ సమస్యలుగా పరిగణించరు. అందుకే తర్వాతి తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. మనం కోరుకునేది జరగకపోయినా, జరిగింది నచ్చకపోయినా సమస్యగా భావిస్తాం. సమస్యల తోరణమే జీవితం. అయితే చిన్న సమస్యను కూడా తట్టుకోలేక జీవితాన్ని ఛిద్రం చేసుకుని అంతం చేసుకుంటున్న నేటి సమాజానికి కావలసిన సందేశాన్ని ఇచ్చిన డాక్టర్ ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు గారికి కృతజ్ఞతాభివందనాలు.